కూటమి ప్రభుత్వం రావడంతో ఏపీ పెట్టుబడుల గమ్యస్థానంగా మారుతుంది. చమురు దిగ్గజ సంస్థ సౌదీ అరామ్కో ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. రామాయపట్నంలో బీపీసీఎల్ తలపెట్టిన గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ పెట్రో కాంప్లెక్స్ నిర్మాణంలో ఈ సంస్థ కీలక భాగస్వామి కానుంది. ఈ ప్రాజెక్టు రూపంలో 1,00,000 కోట్ల మేర పెట్టుబడులు రానున్నాయి. మరోవైపు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మరో ఫార్మాసిస్ను కేంద్రం మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్లోకి చమురు రంగం నుంచి భారీ పెట్టుబడులు తరలిరానున్నాయి. దాదాపు 1,00,000 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చేందుకు ప్రపంచ అగ్రగామి చమురు ఉత్పాదక సంస్థ సౌదీ అరామ్కో ఆసక్తితో ఉంది. భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తో కలిసి ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రో కాంప్లెక్స్ నిర్మాణానికి మొగ్గు చూపుతోంది. నిజానికి ఈ మెగా ఆఫర్ను అందుకోవడానికి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ప్రయత్నించినా చివరకు ఏపీ దానిని దక్కించుకోవడం విశేషం. నిజానికి ఆ రెండు రాష్ట్రాల్లో యూపీ బీజేపీ పాలిత రాష్ట్రం అయినా కేంద్ర చమురు సంస్థ బీపీసీఎల్ ఏపీ వైపే మొగ్గింది. రామాయపట్నంలో 10 లేదా 12 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పాదక సామర్థ్యంతో సౌదీ అరామ్కోతో జాయింట్ వెంచర్ కింద నిర్మించుకునేందుకు సిద్దమైంది. రిఫైనరీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన నెల్లూరు జిల్లా రామాయపట్నం, శ్రీకాకుళం జిల్లా మూలపేట, కృష్ణా జిల్లా మచిలీపట్నం ఇలా 3 గ్రీన్ఫీల్డ్ రేవు కేంద్రాలే. చంద్రబాబు స్వతహాగానే గ్రీన్ఫీల్డ్ విధానానికి గట్టి మద్దతుదారు. రాజధాని అమరావతి నిర్మాణం మొదలు భోగాపురం విమానాశ్రయం ఏర్పాటు వరకు ఆయన ప్రభుత్వం ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. మరోవైపు సౌదీ అరేబియా గ్రీన్ఫీల్డ్ విధానానికి పెద్దపీట వేస్తుంది. సౌదీ అరామ్కో ప్రతినిధులతో భారత అధికారులు జరిపిన చర్చల్లో ఈ అంశం ప్రముఖంగా పరిశీలనకు వచ్చినట్లు సమాచారం. ఇదే అంశం ఏపీకి బాగా కలిసి వచ్చిందని చెబుతున్నారు.